అతిమధుర చూర్ణంతో మరొక టిప్ కూడా అంటే మరొక యోగం కూడా తయారు చేసుకొని మనం ఫలితం పొందవచ్చు. ఆ మరొక యోగం ఏంటంటే అధిక వేడి తగ్గేందుకు. అధిక వేడి ఈ రోజుల్లో చాలామందికి ఉండేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య అధిక వేడి. దీన్నే ఓవర్ హీట్ అని చెప్పి చెప్తుంటారు అనమాట. ఈ అధిక వేడి సమస్య ఉన్నటువంటి వాళ్ళలో కళ్ళు మంటలుగా ఉంటాయి, కాళ్ళు చేతులు మంటలుగా ఉంటాయి, మూత్రం విసర్జన చేసేటప్పుడు మంట ఉంటుంది, మల విసర్జన సమయంలో మంట ఉంటుంది. అదేవిధంగా నాలుక మీద కొంతమందికి తరచుగా నోట్లో పుళ్ళు కలుగుతుంటాయి, సరిగ్గా నిద్ర పట్టదు. ఇలాంటి అనేక రకాలైన లక్షణాలు, కడుపులో మంట ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా అనేక రకాలైన లక్షణాలు అధిక వేడి ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతుంటాయి అన్నమాట. మరి అధిక వేడి తగ్గేందుకు అతిమధురం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఈ అతిమధుర చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోండి. అతిమధుర చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలన్నమాట. సో నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది మాత్రమే కలపడం జరుగుతుందని చెప్పేసి మీరు ఒక 50 గ్రాములు అతిమధుర చూర్ణాన్ని ఈ విధంగా ఒక పాత్రలో తీసుకోండి. అట్లే రెండవ పదార్థంగా మర్రిపళ్ళ చూర్ణం. బాగా నిదానం గమనించండి. మనకు మర్రి పళ్ళు ఎండినటువంటివి మనకు మార్కెట్లో దొరుకుతాయి. అదేవిధంగా వాటి యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే మీకు మర్రి చెట్లు దగ్గరలో ఉండి అవకాశం ఉండి అందుబాటులో ఉండి మర్రిపళ్ళను సేకరించుకోగలిగితే మర్రిపళ్ళను ఎండబెట్టి కూడా పౌడర్ తయారు చేసుకోవచ్చు. లేని పక్షంలో నేను చెప్పినట్లు ఈ యొక్క మర్రిపళ్ళు ఎండినటువంటివి మనకు మార్కెట్లో దొరుకుతాయి, చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. మీకు ఎలా వీలైతే అలాగా ఈ యొక్క మర్రిపళ్ళ చూర్ణాన్ని మనం ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వాడుకోవాలి. ఈ మర్రిపళ్ళ చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. మర్రిపళ్ళలో కూడా మరి వేడిని తగ్గించేటువంటి అత్యద్భుతమైన రసాయన పదార్థాలు, ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. అలాగే మూడవ పదార్థంగా పటిక బెల్లం పొడి. ఈ పటిక బెల్లాన్ని కలకండ, నవ్వుబోతు, మిశ్రి, పటిక బెల్లం ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు అనమాట. సో పేర్లు ఏవైనా పదార్థం మాత్రం ఒకటే. ఈ యొక్క పటిక బెల్లం పొడిని కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. అంటే ఇప్పుడు ఏమేమి తీసుకున్నాం చెప్పండి. అతిమధుర చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకున్నాము, అట్లే మర్రిపళ్ళ చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకున్నాము, పటిక బెల్లం పొడి ఒక 50 గ్రాములు తీసుకున్నాము. శరీరంలో అధిక వేడి తగ్గేందుకు మనం ఔషధంలో తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకొని మనం కలుపుకోవడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క పదార్థం కూడా చాలా సులువుగా పదార్థం అంతా కూడా ఒక్క పావు నిమిషము లేదా ఒక అర నిమిషం లోపే అద్భుతంగా కలిసిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. చూసారు కదా, అద్భుతమైనటువంటి అధిక వేడిని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలన్నమాట. ఎలా వాడుకోవాలంటే రోజు రాత్రి పడుకునేటప్పుడు 50 ml అంటే ఒక 50 మిల్లీలీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకొని, లేకపోతే 100 మిల్లీలీటర్ల నీళ్ళ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. 50 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణము ఒక టీ స్పూన్ అంటే ఒక 5 గ్రాములు ఈ యొక్క చూర్ణాన్ని ఇందులో కలిపేసేయాలన్నమాట. ఈ విధంగా 50 నుంచి 100 మిల్లీలీటర్ల నీళ్ళల్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని ఒక స్పూన్ అంటే ఒక 5 గ్రాముల వరకు ఈ విధంగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి అధిక వేడిని తగ్గించేటువంటి అత్యద్భుతమైనటువంటి పానీయం రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క పానీయాన్ని ఇంతకుముందే చెప్పినట్లు రాత్రిపూట సేవించాలి. ఈ విధంగా సేవించడం వల్ల నేను చెప్పినట్లు మరి అనేక రకాలైనటువంటి ఈ యొక్క వేడి లక్షణాలు తగ్గిపోతాయి. శరీరంలో పిత్తదోషం ఎక్కువగా అయినప్పుడే వేడి లక్షణాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే శరీరంలో వాతము, పిత్తము, శ్లేష్మం అని చెప్పేసి 3 రకాలైనటువంటి దోషాలు తమ పనులను సక్రమంగా నిర్వర్తించడం వల్ల శరీరంలో చక్కగా కార్యక్రమాలు, కార్యకలాపాలు, జీవధర్మాలు, దేహధర్మాలు జరుగుతుంటాయి. వీటిలో ఏది హెచ్చుతగ్గులైనప్పటికీ ఆ యొక్క ప్రభావము మనం శరీరం మీద, మనసు మీద పడి ఆ లక్షణాలు వ్యక్తం అవుతుంటాయి. అందులో భాగంగా శరీరంలో పిత్తదోషం పెరిగిపోయినప్పుడు ఈ లక్షణాలు కలుగుతుంటాయి. ఆ పిత్తదోషాన్ని తగ్గించేందుకు వాడేటువంటి అత్యద్భుతమైనటువంటి ఔషధాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధం కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చక్కటి నిద్ర మన సొంతమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎలాగైతుందంటే మరి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల పిత్తదోషం తగ్గిపోతుంది. పిత్తదోషం తగ్గిపోవడం వల్ల మరి చక్కటి నిద్ర కూడా పడుతుంది అనమాట. అందుకే శయనం పిత్తనాశాయ. ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల నిద్ర వస్తుంది, దీనికి తోడు పిత్తదోషం కూడా తగ్గిపోతుంది. 2 విధాలు కూడా ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి ఔషధాలను మనం క్షేమదాయకంగా వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. చూసారు కదా, మనం ఈ వీడియోలో
అతిమధురము లేదా ఎస్టి చూర్ణం అనేటువంటి ఈ యొక్క ఔషధం గురించి, ఈ యొక్క ఔషధము మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకి ఎలా వాడుకోవచ్చు, బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఎలాంటి అనుపానాలు మార్చుకొని వాడుకోవచ్చు, మానసిక ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత పొందేందుకు ఎలా ఈ యొక్క అతిమధుర చూర్ణాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు, అదేవిధంగా అధిక వేడి తగ్గేందుకు ఈ అతిమధురాన్ని ఎలా వాడుకోవచ్చు మొదలగు వివరాలు తెలుసుకున్నాం కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.